దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. ఆయన కృప మనకిచ్చాడు, ఆయన సామర్థ్యము మనకిచ్చాడు. ఇక్కడ అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు, వారు ఆ దీపమంతటా సంచరించి పావు అనే ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. పౌలు, బర్నబా సువార్త ప్రకటిస్తున్నారు. అలా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు అంతియోక మీద వచ్చారు. అలా వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నారు, చేతులుంచారు, ప్రార్థన చేశారు, ప్రత్యక్షపరిచారు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాక అక్కడి నుంచి బయలుదేరి ఉపచారం చేసి వారు ఆ దీపమంతటా సంచరించి సువార్తను ప్రకటిస్తూ ప్రచురిస్తూ పావు అనే ఊరికి వచ్చారు. అక్కడ గారడివాడు ఉన్నాడు, వాడు మోసగాడు. ఈ గారడివాడు అబద్ధ ప్రవక్తనై ఉన్నాడు. బర్యేసు వాడి పేరు. ఒక యూదుడు కూడా. వీడు ఎందరినో మోసం చేస్తున్నాడు. ఎందరినో మోసం చేసి మభ్యపెట్టి అనేక రీతిలుగా తాను తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అక్కడ గలిబిలి బోధ మొదలయ్యింది. చూడండి, ఇక్కడ ఆశ్రమాలు ఉన్నాయి. ఎంతోమంది ఆశ్రమంలో స్వామీజీలు ఉంటారు, అమ్మాని కూడా ఉంటారు. వాళ్ళు ఆశ్రమాలు నడుపుతూ ఉంటారు, ఆరాధిస్తూ మోసపోతూ ఉంటారు. కొంతమంది మనుషులు ఇంకా వారి ఏం చెప్తాం, సత్యం తెలియదు, నిజ దేవుడు తెలియదు. అలాగే బర్యేసు మోసగాడు. ఈ లోకమే మోసలోకం. మోసం చేస్తున్న వారు ఎంత మందో మోసపోతున్నారు. లాభో దివో అప్పిచ్చి మోసపోతారు, అందముండి మోసపోతారు. ఎన్నో బ్యాంకులు మోసం మోసం మోసం, రాజ్యపాలికలు అవినీతి, రైతులడం రాజ్యపాలకులు అవినీతి, ఆదర్శం, నీతి, పరిశుద్ధత ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఎక్కడ అన్యాయం, అధర్మం చూసి అవినీతి, ఎక్కడికక్కడ దేవుళ్ళని వాళ్ళంట ఎంతోమంది ఉన్నారంట. 3 కోటి దేవతలు ఉన్నారంట. దాంట్లో అనేక సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల్లో ఇదిగో ఇతను ఒకడు, బర్యేసు. ఆ దీపంలో పావు అనే ఊర్లో గారడివాడు. ఈ గారడివాడు అబద్ధ ప్రవక్త అయి ఉన్నాడు, బర్యేసు అయి ఉన్నాడు, యూదుడు. అందరినీ మోసం చేస్తున్నాడు. ఈ మోసం చేస్తూ మోసపోతూ ఉన్న మనుషులు
ఎన్ని రోజులు ఇలా జరుగుతుంది? మనకి బైబిల్ చెప్తుంది, యేసు క్రీస్తు మార్గము, సత్యము, జీవము. యేసే మార్గమై ఉన్నాడు. ఈ సత్యవేదంలో, ఈ బైబిల్లో ఉన్న అంశము, ఆత్మకు సావు లేదు. ఈ ఆత్మ చనిపోతే ఎక్కడ పోతాం? ఇలా మోసపోతాం. ఎన్ని రోజులు మోసపోతాం? ఎవరితో మోసపోతాం? ఆర్థికంగా మోసం, ఉద్యోగంలో మోసం, రకరకాలుగా మోసపోతున్నప్పుడు, విద్యలో మోసం, నీటి పరీక్షలు అంట, అవి ఇప్పుడు కొన్ని ధర్నాలు జరుగుతున్నాయి, పేపర్ లీక్ అయిపోయిందంట, మోసం. భారత్లో ఎక్కడ చూసినా మోసం. అమెరికాలోని ఇదే స్థితి, ఆస్ట్రేలియాలోని ఇదే స్థితి, చైనా దేశంలోని ఇదే స్థితి. మోసం. ఎన్ని రోజులు మోసపో? యేసయ్య రెక్కల కింద ఎప్పుడు వస్తారు? సమ్మెలు, విప్లవాలు, అల్లకొల్లాలు, నిరాహార దీక్షలు, అలజడులు, కలవరాలు, ఇలాగే ఎన్నో 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 మోసపోవటంలో ఇదిగో ఇలాంటి వాళ్ళు తయారైతే, యేసు అని వీటిని చూశారు. ఎవరు? పౌలు, బర్నబా. చూడండి, వివేకము గలవాడైన సెర్గీ పౌలు అనే అధిపతి ఉండెను. అతడు బర్నబాసును సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. దేవుని వాక్యము వినే ఒక మనుషుడు అక్కడ చూస్తున్నాం. సెర్గీ పౌలు అనే అధిపతి యొద్ద నుండెను. వివేకము గలవాడు అతడు దేవుని వాక్యం వింటున్నాడు. అయితే ఏలోము అనే అధిపతి విశ్వాసము నుండి తొలగిపోవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఏలోము అనే పేరుకు గారెడివాడు అని అర్థము. ఇక్కడ వాక్యం వినే ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాక్యం వింటున్నాడు. వాక్యం వింటున్నప్పుడు అక్కడ గారడీ చేసి, ఈ గారడీలు చేసి అంతా మోసం చేస్తున్నప్పుడు అక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనం తీస్తే, 10వ అధ్యాయము 10వ వచనం, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 10వ వచనం తీస్తే, తన కుమారుడునైనను కుమార్తెనైనను అగ్నిగుండలో దాటించేవానైనను శకునములు చెప్పువానికైనను చిల్లంగి కైనను మాంత్రికులకైనను ఇంద్రజాలములకైనను కర్ణ పిశాచులకైనను నడుగువానికైనను దెయ్యముల యొద్ద విచారణ చేయువానికైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని ప్రతి వాడును యెహోవాకు ఏయుడు. ఆ ఏయుడు చూడండి, యెహోవాకు హేయుడు అంటే ఇవన్నీ చేసేవాళ్ళు దేవుడికి నచ్చరంట. ఇంత అవినీతి, అన్యాయము, అధర్మము మన భారతదేశంలో జరుగుతుంది. ప్రతి దేశంలోని ఇదే జరుగుతుంది. సత్యాన్ని నమ్మరు, సత్యాన్ని విశ్వసించరు. అంతా మోసం 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 మోసం. పాలకులు చేస్తున్నది మోసం, అధికారులు చేస్తున్నది మోసం, ఎన్నికల కమిషన్ చేస్తున్నది మోసం. ఇలా మోసం చేసి
ఎన్ని రోజులు బ్రతకాలి? ఎన్ని రోజులు బ్రతకాలి? నేనే మార్గము, సత్యము, జీవము అని యేసయ్య చెప్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకొని ఉదయందు విశ్వసిస్తే రక్షించబడతారు. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని హృదయములందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఒక మనిషి యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే మృతులలో నుండి లేచాడని నమ్మినట్లయితే రక్షణ పొందుకుంటారు. ఈ మోసాలకి జోలికి వెళ్ళలేరు. ఇలా మోసాల జోలికి వెళ్ళి, మంత్ర విద్యల జోలికి వెళ్ళి మోసపోయేటి కంట మనము మోక్షానికి విడుదల పొందుకుని పశ్చాత్తాపడి యేసుక్రీస్తే మార్గమని దేవుణ్ణి తెలుసుకుని ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. సత్యము ప్రకటించాలని దేవుడు కోరుతున్నాడు. అలా దేవుడు అనేక మందిని ద్వారా దేవుని రాజ్యం చేరాలి అని దేవుడు ప్రోత్సాహపరుస్తున్నాడు. యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని ఉదయం విశ్వసిస్తే మీరు రక్షించబడతారు. దేవుడిని మృతులలో నుండి లేపాడు అని క్రీస్తుని మీరు నమ్మినట్లయితే రక్షించబడతారు. ఇక్కడ ఇంత మోసం చేస్తున్నాడు కదా, ఇంత మోసం చేసి మోసపూరితమైన చట్టాలు, రాజ్యాలు, ప్రతి ఒక్కరూ మోసం చేస్తున్నారు కదా. విద్యార్థులు మోసం చేస్తున్నారు, ఉద్యోగంలో మోసం చేస్తున్నారు, అవినీతి, అన్యాయము, ఇన్ని అక్రమాలు చేసి మోసపోతూ 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 ఉన్నారు కదా. ఇలా మోసము ఎన్ని రోజులు యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకుని ఉదయం విశ్వసిస్తే మీరు రక్షించబడతారు. రక్షణ పొందుకోవాలి. మోసపోవద్దు. దేవుడు ఏమి ఇస్తాడో దాన్నే మీరు కోస్తారు. ఎన్ని రోజులు మోసపోతారు? సత్యము తెలుసుకోండి, సత్య మార్గంలో నడవండి, యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకోండి. అలా తెలుసుకోవాలని ఈ మనము చేసే వాక్యము విడుదల పొందుకోవాలని, దురాత్మ శక్తుల నుంచి, దుష్ట శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి విడుదల కోరాలని, అందరూ విడిపించబడాలని, బంధకాల నుంచి విడిపించబడాలి. అలా విడిపించబడ్డప్పుడు ప్రతి మనిషి తన ఆత్మీయ నిద్ర నుంచి ఆత్మీయత ఎప్పుడైతే మేల్కొంటారో రక్షించబడతారు. రక్షించబడాలంటే ప్రకటించాలంటే సువార్త పంచాలి అంటే యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని ఉదయం విశ్వసిస్తే రక్షించబడతారు. దేవుడు రక్షించబడాలని ఆశపడుతున్నాడు. ఉన్న ప్రతి ఒక్కరు రక్షించబడాలి. నోటితో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు మృతుల్లో లేచాడని హృదయం విశ్వసించాలి, రక్షించబడతారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, మీకు స్తోత్రాలు. భారతదేశంలో ఎక్కడ చూసిన సమ్మెలు, విప్లవాలు, అల్లకొల్లాలు, నిరాహార దీక్షలు, అలజడులు, కలవరాలు, ఉద్యోగాలు, అయ్యా ఆకలి బాధలు, ఆగని అల్లర్లు తండ్రి, మోసం 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 గారడివాడు బయలుదేరాడయ్యా. అనేక మంది దేవుళ్ళు అనేవాళ్ళు బయలుదేరారయ్యా. అనేక మంది తండ్రి పాలకులు బయలుదేరారు, అధికారులు బయలుదేరారు. మోసం చేస్తున్న వారు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్న వారు చేస్తున్నారు, అధర్మం చేస్తున్న వారు చేస్తున్నారు.
అనేక రీతిలుగా ప్రభా మోసపోతున్నారు తండ్రి. మోసపోతున్నారు. అయ్యా, యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే, యేసుక్రీస్తు మృతులో నుండి లేచాడని నమ్మినట్లయితే రక్షించబడతారు. అవును తండ్రి, రక్షణ పొందుకోవాలి, సత్య మార్గంలో నడవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రభువా, నీకే స్తోత్రాలు, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.